రోజా గారు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రోజా గారు ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది. ఇది మీ బ్లాక్. మా కో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి ఆంటీ అలాగే పిలుస్తారా? బాగున్నారా ఆంటీ? రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అనే బ్రాండ్ తెచ్చుకున్నారు. అవునా? ఈ రోజు కొంతమంది ఎట్టకారంగా అనొచ్చు సంబరాల రాంబాబు అని, దాని గురించి తక్కువ చేసి మాట్లాడాలని. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఆయన్ని ఫాలో చేస్తూ ఆయన లాగే సంక్రాంతి సంబరాల్లో డాన్స్ చేసే లా తయారు చేశాడు అంటే దట్ ఈస్ రాంబాబు గారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఐ లవ్ యూ అమ్మా. రోజా బాగున్నావేటి? దుబాయ్, చెంగపూరు, మలేషియా, మస్కట్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చావు కదా చిన్నపిల్లలాగా. నీ నోరు బాగా లేస్తుందమ్మో, చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు. వస్తావా అలా వెళ్ళిపోతావు జంబిలక చార్మిటియా. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు. ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే, ఎందుకు అడుగుతుంది? సంక్రాంతి అంటే అంత కలర్ఫుల్ గా, సంతోషంగా, జాలీగా ఉంటుంది. మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. తర్వాత తంతాంతి తోతి తదుత ఈ తంతకలన్నీ మీరు బాగా తెచ్చుకొని తుతంతో తుందాలను తోతుతాను. అంబటి రాంబాబు గారు తను ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజల్ని సంతోషంగా పెట్టడంలో, మన గురించి మనం చెప్పుకోకూడదు, వాళ్ళందరితో సంక్రాంతి సంబరాలు చేసుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అనే బ్రాండ్ తెచ్చుకున్నారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడా. రోజు కొంతమంది ఎట్టకారంగా అనొచ్చు సంబరాల రాంబాబు అని. ఈ సంబరాల రాంబాబు ఉంటాడు ఒకడు. మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్. ఏమయ్యా సంబరాల రాంబాబు? అరే అరే అరే, ఇన్ని రోజులు ఏడపోయినా హారిబుల్ సార్, హారిబుల్ బుల్షిట్ సార్, బుల్షిట్. దాని గురించి తక్కువ చేసి మాట్లాడాలని. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఆయన్ని ఫాలో చేస్తూ ఆయన లాగే సంక్రాంతి సంబరాల్లో డాన్స్ చేసే లా తయారు చేశాడు అంటే దట్ ఈస్ రాంబాబు గారు. ముదురు ముఖం వేసుకొని అనే బ్రాండ్ తెచ్చుకున్నారు. దట్ ఈస్ రాంబాబు గారు. ఆయన డాన్స్ చేసినప్పుడు మేము చెయ్యం, ఎందుకంటే ఆయనతో పోటీ పడలేం కాబట్టి. ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. గెలుపోవటంలో సహజం. ప్రతిసారి గెలవటానికి మనం ఏం దేవుళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలకి ఆశలు మారుతాయి, ఆకాంక్షలు మారుతాయి. ఒక్కొక్కసారి జాలితో కూడా కొంతమందికి అవకాశం ఇవ్వాలని ఇచ్చుంటారు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? ఈ రోజు మీకు తెలుసుంటుంది, జగన్ గారిని వదులుకున్నందుకు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను వదులుకున్నందుకు ఎన్ని కష్టాలు పడుతున్నాము అని. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వైచీపో అంటున్నారు. ఆయన ఏ కేసుకి భయపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసేంత వరకు వదులుకొని సంక్రాంతి సందర్భంగా అవి చాలా పనులు ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి, అన్ని వదులుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మళ్ళీ రేపు పొద్దున్నే కదిరి వెళ్ళాలి. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన